బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం స్కామ్ లో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 4 సార్లు విచారణకు డుమ్మా కొట్టిన ఆయన ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించి చివరకు విజయం సాధించారు. ఇక శుక్రవారం రాజ్ తండ్రి ఉపేందర్ రెడ్డిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. విచారణ ముగిసిన వెంటనే పోలీసులు ఏమడిగారంటూ రాజ్ తన తండ్రిని వాట్సాప్ ద్వారా ఆరా తీశారు. అప్పటికే ఉపేందర్ రెడ్డి ఫోన్పై నిఘా వేసిన సిట్ సిబ్బంది ఆ మెసేజ్ గోవా నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఇక లొకేషన్ తెలియడంతో గోవాకు వెళ్లి ఆయనను పట్టుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఇక నిన్న ఉదయం విజయవాడ నుంచి ఒక బృందం గోవాకు చేరుకుంది. అయితే జగన్ హయాంలో వైసీపీగా పనిచేసిన ఒక పోలీస్ అధికారి వెంటనే రాజ్ కసిరెడ్డిని అప్రమత్తం చేసినట్లు సమాచారం. మరోవైపు ఎంపీ మిథున్ రెడ్డికి కల్పించినట్లు తనకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలని ఆయన వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఆయనకు తక్షణ ఉపశమనం లభించలేదు. దీంతో ఆయన వ్యూహాత్మకంగా ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఇవాళ సిట్ ముందు విచారణకు హాజరవుతాను అని అందులో తెలిపారు. అయినా సరే పోలీసులు గోవాకు బయలుదేరారు. అక్కడ రాజ్ కసిరెడ్డి ఫోన్ చివరి లొకేషన్ వద్దకు వెళ్లి వెతికినా ఆచూకీ లభించలేదు. ఆయన గోవా నుంచి హైదరాబాద్కు చెక్కేసినట్లు గుర్తించారు. అయితే రాజ్ కసిరెడ్డి పోలీసులను ఏమార్చేందుకు మరో ఎత్తివేశారు. రాజేష్ రెడ్డి పేరుతో నకిలీ ఐడితో గోవా నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్ చేరుకున్నారు. ఈ విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. రాజ్ కసిరెడ్డి హైదరాబాద్లో దిగగానే అదుపులోకి తీసుకునేందుకు సిట్కు చెందిన మరో బృందం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం అరైవల్ గేట్ ముందు అధికారులు వేచి చూస్తున్నారు. అయితే రాజ్ కసిరెడ్డి పథకం వేరు. ఆయన హైదరాబాద్ నుంచి చెన్నైకి మరో టికెట్ బుక్ చేసుకున్నారు. బహుశా చెన్నై నుంచి విదేశాలకు చెక్కేయాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. ఇక రాజ్ ఎంతకీ బయటికి రాకపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయం పోలీసులు అధికారుల సహకారంతో తామే లోపలికి వెళ్లారు. ఇక్కడ రాజ్ కసిరెడ్డిని గుర్తించిన తక్షణం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మరో హైడ్రామాకు తెరలేపారు. విజయవాడలో విచారణకు హాజరవుతాను, నన్ను వదిలేయండి అని పదే కోరారు. పోలీసులు ఆయన మాటలను వినిపించుకోలేదు. 4 సార్లు నోటీసులు ఇచ్చినా రాలేదు. ఇప్పుడు మాత్రం వస్తామని నమ్మేదెలా, మాతో పాటు ఇప్పుడే రావాల్సిందే అని స్పష్టం చేశారు. రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు ఆయన తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఆయనను విజయవాడలోని సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఇక ఇవాళ సిఐడి కోర్టులో హాజరుపరచనున్నారు.